ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథ్ని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు మన కోసం ఏం చెప్తున్నారు, ఏం చెప్పబోతున్నారు, అసలు ఏం సందేశం మన కోసం చెప్పబోతున్నారు అంటే గనక, బిడ్డ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మన కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటి అంటే గనక, తల్లి అశ్రద్ధ చేయకుండా నా చేయి తాకు. ఈ రోజు నుండి డబ్బు వర్షం కురిపిస్తాను, ఇది నీకు మాత్రమే సొంతం అని చెప్పి బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం అయితే తీసుకొచ్చారండి. ఈ గురువారం నాడు బాబా గారి మీద నమ్మకంతో బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే తక్షణమే అశ్రద్ధ చేయకుండా బాబా గారి చేయిని పట్టుకోండి. ఈరోజు మన జీవితంలో అనుకోని ధన సంపద కలుగుతుంది అని బాబా గారు అంటున్నారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కూడా. ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళందరూ కూడాను బాబా గారు చెప్పినట్టుగానే చేసి చూద్దాం. ఈ వీడియో ద్వారా బాబా గారు తెలియని సందేశాన్ని మనకు తెలియపరచడానికి ఈరోజు వచ్చారండి. ధైర్యం ఇచ్చే గురువుకి పాదాభివందనం చేస్తూ అన్ని క్షణాల సర్వ కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని సాయిని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. ఎందుకంటే నమ్మిన వారికి అండగా ఆ దేవుడు ఎప్పుడూ తోడుగానే ఉంటారు. అలాగే మన సాయి కూడా ఎవరైతే నమ్మకంతో బాబా గారిని ఆరాధిస్తూ ప్రతి దినం కూడా కొలుస్తూ ఉంటారో వారి జీవితాలలో కూడా బాబా గారు ఎప్పుడూ తోడుగా ఉంటారు. నా సమాధిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని తప్పకుండా ఈ సాయి మాట్లాడతారు, వారితోనే తిరుగుతూ ఉంటారు. వారికి ఎలాంటి కష్టం వచ్చినా భరిస్తూ ఉంటారు. మనసుతో కానీ, నోటితో కానీ, మరియు చేతులతో కానీ తల్లి ఎవ్వరి మనసు నొప్పించకు, బాధించకు. అందరిపైన దయ కలిగి ఉండు. నీకు సుఖశాంతులు కావాలి అంటే ఏ విధమైన పాపాలు చేయవద్దు. నిన్ను ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారు ఉంటారు కాబట్టి ఇది మర్చిపోవద్దు. ఇతరుల సుఖజీవితాన్ని చూసి సంతోషపడు. సాయి అనుగ్రహం ఉంటే సమస్తము ఉన్నట్టే. నువ్వు అనుకున్నది సాధిస్తావు. నువ్వు ఎప్పుడూ నన్ను ఏకాగ్రతతో ధ్యానిస్తూ ఉండు. ఎప్పుడూ ధ్యానించే వారి చుట్టూ నేను తిరుగుతూనే ఉంటాను తల్లి. ఉన్నవాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒక్కసారి అవి చేజారిన తర్వాత వాటి విలువ అర్థమైనా ఏం చేయలేము. అది కాలమైనా సరే, స్నేహితులైనా సరే, బంధువులైనా సరే, చివరికి వస్తువులైనా సరే నువ్వు ఒక్కసారి దూరం చేసుకుంటే తిరిగి నువ్వు పొందలేవేమో. ఉన్నప్పుడే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కోపం, ఆవేశం ఉన్నవారికి మోసం చేయటం రాదు. మోసం చేసే వాళ్ళకి కోపం, ఆవేశం ఉండదు. ప్రస్తుతం సమాజం అంతా నటనతోనే ముడిపడి ఉంది. అలాంటి వారికే రోజులు కూడా బాగా కలిసి వస్తాయి. అలాంటి వారిని చూసి నువ్వేమీ దిగులు పడకు. నీకు ఈ సాయి తోడుగా ఉన్నారు. నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా సరే అది నీకు చేరవేస్తాను. అందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే కాస్త ఆలస్యం కావచ్చు, అంతేకాని అది తప్పకుండా నీ దగ్గరకు వచ్చి తీరుతుంది. ఎవరి గుణం ఎలాంటిదో వారు అలాంటి ఫలితాలనే పొందుతారు. నువ్వు మంచి గుణంతో ముందుకు సాగు. నీ ధర్మమే నిన్ను గెలిపిస్తుంది. నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టనంత కాలం నువ్వు ఎప్పటికీ రాజులాగా, రాణిలాగానే బ్రతకచ్చు. అందరూ ఒంటరిని చేసి వదిలేసినా నువ్వు మాత్రం దైవాన్ని వదలకూడదు. మనిషి బలం కన్నా దైవ బలం చాలా శక్తివంతమైనది. కాబట్టి నువ్వు దైవాన్నే అంటిపెట్టుకొని ఉంటే జీవితంలో నీకు ఎంతటి కష్టం వచ్చినా సరే ఆ భగవంతుడు నిన్ను కాపాడుతూ వస్తాడు. ఎలాంటి ఇబ్బందులకు గురైనా సరే ఆ భగవంతుడు నిన్ను రక్షిస్తూ ఉంటాడు. కోపం
మాటల్లో ఉండాలి, మనసులో కాదు. ప్రేమ మాటల్లోనే కాదు, మనసులోను కూడా ఉండాలి. అలా ఉంటేనే నీకు నీ జీవితం ఆనందంగా కనిపిస్తుంది తల్లి. నేను నీ బాధను చూస్తున్నానమ్మా, చింతించకు. నేను నీకు ప్రతిస్పందిస్తాను. ఏ పరిస్థితుల్లో, ఎలాంటి కష్టంలో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను. నేను ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తాను. ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నావు? బాబా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు ఎవరో చెప్పింది వింటున్నావు? కష్ట సుఖాలు అన్నవి ఎవరికైనా సహజమే. తల్లి కష్టం వస్తుంది, దాని వెనుక సుఖం కూడా వస్తుంది. వాటిని ఎవరైనా అనుభవించి తీరాల్సిందే. వచ్చిన కష్టం వెళ్ళక తప్పదు, వెళ్ళిపోయిన సుఖం తిరిగి రావటం తప్పదు. మనకి కావాల్సింది కాస్త ఓర్పు, సహనం ఉంటేనే జీవితం చాలా మంచిగా కనిపిస్తుంది. తల్లి, ఈరోజు ఎవరు వరకు కూడా ఎంతో విలువైన నీ కన్నీటిని కష్టాల వలన కోల్పోయావు. ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కారినా అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి. ఇది సత్యం. నీ సంకల్ప బలం చాలా గొప్పది. దాని ముందు జాతకాలు, ముహూర్తాలు లాంటివి ఏమైనా సరే చాలా చిన్నవిగా కనిపిస్తాయి. అదే బలంతో ముందుకు వెళ్ళు. ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు. విజయం ఆలస్యమైన బాధపడకు. చెడు కర్మ ఫలం వెళ్ళిపోతుంది. అది చూసి నువ్వు ఆనందపడతావు. కష్టకాలాన్ని సాయి ఉన్నారనే నమ్మకం, సహనంతో ఓర్చుకో. సంతోషంగా ఉన్న కాలాన్ని సాయి దయగా గుర్తుంచుకో. అంతే. 100 కష్టాలైనా తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అని నమ్ము. కోరితే నీ ధైర్యానికి ఖచ్చితంగా దేవుడు 1,00,000 సంతోషాలైనా నీకు వరంగా ఇస్తాడు తల్లి. స్నానం అనేది అలసిన దేహాన్ని శుభ్రపరిచి హాయినిస్తుంది. మౌనం నీలో కోపాన్ని చల్లార్చి నిన్ను మనిషిని చేస్తుంది. ధ్యానం నీ అంతరాత్మను శుద్ధి చేసి దైవ మార్గం చూపిస్తుంది. 10 ఆకులలో ఉన్న పదార్థాలను చూసేవారు తన ఆకులో ఉన్న పదార్థాన్ని ప్రశాంతంగా తినలేరు. 10 ఇళ్లల్లో జరిగే గొడవలు వినాలనుకునేవారు తన ఇంట్లో మనశ్శాంతిని నిద్రపోలేరు. ఇది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీకు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అన్నది అర్థమవుతుంది. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా భరించాలి. మనదైన రోజున అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. నువ్వు చేసే పనిని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్టు చేయాలంటే దానికి నీ జీవితమే సరిపోదు తల్లి. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. కాబట్టి నువ్వు నీలా బ్రతకటం నేర్చుకో. ఎవ్వరిని చులకనగా చూడవద్దు. ఎవరికీ తెలుసు ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారచ్చు. మనిషి జీవితం కూడా అంతే. ఎవరి జీవితాలలో ఎలాంటి మార్పులు వస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. అంతా భగవంతుడి నిర్ణయం. పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించకు. ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు. కాబట్టి నీ జీవితం ఆనందం నువ్వు వెతుక్కోవాలి అంటే నీ వాళ్ళల్లో వెతుక్కో. నీ వాళ్ళని, నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందపరచు తల్లి. ఈరోజు చూడగానే నా చెయ్యిని తాకమ్మా అని చెప్పాను. జీవితంలో ఎప్పటికీ ఓడిపోకుండా నీకు కావలసినంత ధనాన్ని నేను ప్రసాదిస్తాను. దాచిన ప్రతి రూపాయి నిన్ను ధనవంతుణ్ణి చేస్తుంది. దానం చేసిన ప్రతి రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది. ధర్మం, దైవం కాళ్ళ దగ్గరకు నిన్ను తీసుకెళ్తుంది. నీకు ఏది కావాలి అన్నది నువ్వే నిర్ణయించుకో. ఏ క్షణం నుంచి మన మనసు ఎదుటివారి మంచిని కోరుకుంటుందో ఆ క్షణం నుంచే మన మనసుకి సంతోషం
సంతోషం ప్రారంభమవుతుంది. నువ్వు సంతోషంగా బ్రతకాలి అన్నా, కష్టాలలో ఇలాగే ఉండాలి అన్నా నీ చేతుల్లోనే ఉంది. కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం, ఈ 3 ఉన్నవారే అత్యంత అదృష్టవంతులు, అధిక సంపన్నులు. ఇంకేం కావాలి? నీ జీవితానికి ఇతరులను అర్థం చేసుకునే మనసు, సహనంతో ఉండే తెలివి, కష్టాలకు చలించని గుండె ధైర్యం, శ్రమించే తత్వం, ఇతరులను ప్రేమించే మంచితనం, ఇవి మాత్రమే దేవుని దగ్గర వరంగా కోరుకో. ఖచ్చితంగా నీకు లభిస్తాయి. నీకు ఏం కావాలి అన్నది ఆ పరమాత్ముడికి తెలుసు. కాబట్టి నీకేం కావాలన్నా కూడా ఆ భగవంతుని ముందు విన్నపించుకో. నేను ప్రతిరోజు కూడాను దేవుడిని ప్రార్థించేది ఒక్కటే, హే కృష్ణ, నేను ఎవరినైనా గాయపరిస్తే క్షమాపణ అడిగే శక్తి నాకు ఇవ్వు తండ్రి. నన్ను ఎవరినైనా గాయపరిస్తే క్షమించే గుణం కూడా నాకు ఇవ్వు తండ్రి అని నువ్వు ఎప్పుడు మనసులో అనుకోవాలి. ఏ దేవుడు ముందు నువ్వు ఇష్టంగా ప్రతిరోజు దీపం వెలిగిస్తావో ఆ దేవుడు ముందు ఇలా చెప్పుకో, ప్రతిరోజు చెప్పుకో. ఒక్క రోజుతో పోయేది కాదు. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు కూడా అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. తల్లి మాటలను ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి. అలా అదుపులో ఉంచుకోలేని వారు బంధాలని నిలుపుకోలేరు, తనకంటూ ఓ మనిషిని కూడా చివరి గడియ దాకా పొందలేరు కూడా. మన మనసును మనం అదుపు చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారిపోతుంది. కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మనసు ఎప్పుడూ యవ్వనంగా ఉండాలి. అలా ఉంటేనే నువ్వు ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోగలుగుతావు, ముందుకు సాగగలుగుతావు. ఏ విషయం మీద ఆసక్తి లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఎలాంటి ఆసక్తి ఉంటుందో అలాంటి వాళ్ళనే తయారు చేస్తారు. ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ప్రపంచమే నీ చుట్టూ చేరుతూ ఉంటుంది. అలాంటి ఫలితాలనే నువ్వు అనుభవిస్తావు. కాబట్టి నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, మంచిగా ఆలోచించాలి, ధర్మబద్ధంగా నడుచుకోవాలి అన్నదే ఈ సాయి సిద్ధాంతం. సాయి ఎప్పుడు ప్రతి బిడ్డకు కోరుకునేది ఒక్కటే, అందరూ ఆనందంగా, అందరి ప్రేమను పొందాలి అన్నది. మనసును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనసే బంధువు, మనసును జయించలేని వాడికి తన మనసే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. కాబట్టి జీవితాన్ని కోల్పోకుండా కాపాడుకో తల్లి. కోరికలను జయించాలి, లేదంటే అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే మనకు దొరుకుతుంది. తల్లి, కొన్ని బంధాలను అనుకోకుండా వచ్చేస్తాయి, మనిషిని మనసుని మైమరిపించేస్తాయి. అంతలోనే గాయాలను చేసి జ్ఞాపకాలుగా మిగిల్చి వెళ్ళిపోతాయి. అప్పుడు నీకున్న బాధని ఎవ్వరు పంచుకుంటారా అని ఎదురు చూస్తావు. నీకు ఈ సాయి ఉన్నాడు. సాయి తోడుగా ఉన్నంతకాలం నిన్ను ఓడిపోనివ్వకుండా కాపాడుతూ వస్తారు. ఏమీ ఆశించకు, మరేమీ కోరుకోవద్దు, ఇంకేదో కావాలి అని అనుకోవద్దు. ధర్మాన్ని అనుసరిస్తే దైవం వెంటే ఉంటాడని మనసా వాచా కర్మన నమ్ము. అవసరమైనప్పుడు కావలసినవన్నీ సమకూరుతాయి. అంతా మంచే జరుగుతుంది అని ప్రతీదీ నమ్ము. చెడు కర్మ చేస్తే చెడు ఫలితం, మంచి చేస్తే మంచి ఫలితం తప్పక కలుగుతుంది. ఎందుకంటే కర్మలు, కర్మఫలాలు నాలోనివే. నన్ను కదిలించేదే కానీ నాకు ఫలితాన్ని ఇచ్చేది కానీ వేరే ఏదీ లేదు. కర్మ అంటే నేనే కర్మఫలము, నేనే అని మన మనసే మనకు చెప్తుంది. క్షమించటం నేర్చుకోవాలి, ఎందుకంటే దానికంటే విలువైనది ఏదీ ఉండదు. అందుకే తప్పు చేసినప్పుడు భగవంతుణ్ణి మనం కోరుకునేది క్షమించు తండ్రి అని మాత్రమే కోరుకుంటాము. సుఖదుఖాల కోసం పాకులాడకూడదు, కోపం వస్తే చలించకూడదు. ఎప్పుడూ మౌనంగా వాటిని అనుభవిస్తేనే నీకు జ్ఞానోదయం కలుగుతుంది. భగవంతుడు ఎందుకు ఇంత కష్టం ఇచ్చాడు అన్నది నీకు అర్థమవుతుంది. గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది, మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది, హృదయం మౌనంగా ఉన్నప్పుడు
అంతరాత్మ ఆ అనుభూతినిస్తుంది. కాబట్టి ప్రతీదీ మనలోనే ఉంటుంది. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు, నీకు రావాలని రాసిపెట్టుంటే ఖచ్చితంగా అది ఆగదు. రాలేదని కుంగిపోవద్దు, వచ్చిందని పొంగిపోవద్దు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే అని గుర్తుంచు. అంతేగాని వచ్చిన దాన్ని చూసి సంతృప్తి చెంది దాంతో నీలో ఉన్న అహం బయటికి వస్తే మాత్రం భగవంతుడు చీల్చి చెండాడుతాడు. అదే ధర్మబద్ధంగా న్యాయంగా జీవితాన్ని కొనసాగిస్తే ఏదో ఒక శక్తి తనను కాపాడుతుంది అని నిజమైన భక్తుడికి అర్థమవుతుంది. అటువంటి నిజమైన భక్తుడిలోనే భగవంతుడు నివసిస్తూ ఉంటాడు. మరి ఇంకా ఎందుకు భయపడతావు? మోయలేనంత డబ్బు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు. మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్ళు తగ్గిపోతున్నారు. మరి నీకు కావాల్సింది ఏమిటి? ముఖ్యమైనది నీకు కావాల్సింది నీ జీవితంలో ఎప్పుడు నీ చుట్టే ఉంటుంది. నువ్వు దానిని ఆరాటపడటం లేదు, మరిచిపోతున్నావు. దానికోసం నువ్వు ఆరాటపడితే చూడాలని ఉంది. తల్లి చేసే పనులన్నీ కూడా విఫలమైన అన్ని ఆశలు అడియాసలైనా కూడా మన ముందు భవిష్యత్తు నిలబడే ఉంటుంది. నేను ఉన్నాను, ఉపయోగించుకో అనే చెప్తుంది. మరి నువ్వు ఆలోచించాలి. జీవితంలో ఏం పొందాలి అనుకుంటే ఇంకొకటి పోగొట్టుకోవాల్సి వస్తుంది. జీవితంలో ఒకటి కోరుకోవడానికి మాత్రమే కాదు, దానిని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఏదైనా నీ మనసులో ఉన్న కోరిక అది తీరితే బాగుంటుంది అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా అది తీరుతుంది. కానీ ఎప్పటికైనా అది నీ నుండి దూరం అవ్వాలి. అసత్యాన్ని కూడా నువ్వు గ్రహించాలి. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలి అంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమించు. అప్పుడు నువ్వు ఆనందంగా కనిపిస్తావు. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. అలాంటివి చూసి నువ్వు భయపడవద్దు. నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అక్కడికక్కడే మరిచిపో. అది అంతా భగవంతుడు చూసుకుంటాడు. బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీన పడిపోతుంది. తల్లి కాబట్టి నువ్వు ఎప్పుడూ బలహీనతగా ఉండకూడదు అన్నదే నా అభిప్రాయం. తల్లి వెనక్కి వెళ్ళి మన గతాన్ని మనం మార్చుకోలేకపోవచ్చు. వాటి గురించి ఎప్పుడు తలుచుకుంటూ బాధపడతాం. అదే ముందుకు వెళ్ళి మన భవిష్యత్తును మార్చుకోవచ్చు. ఒక్కసారి ఆలోచిస్తే జీవితాన్ని ఏ విధంగా ఉండాలి అని ఊహించుకుంటే దానిని అమల్లో పెట్టవచ్చు. దానికి కావలసినవన్నీ నేను చూసుకుంటాను. నీలో ఉన్న శక్తిని బయటపెట్టు. ఇంతే నా జీవితం అని మాత్రం అక్కడే కూర్చోకు తల్లి. ఇంకొకరితో పోరాడి జయించిన విజయం కంటే ఆత్మ విజయం పొందడమే అత్యుత్తమం. ఎందుకంటే నువ్వు పోటీగా నీ జీవితాన్ని ముందుకు సాగిస్తే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలవు. ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది సాధించాలి అన్న పట్టుదల నీలో ఉంటే తప్పకుండా నువ్వు మంచి స్థాయిలో నిలబడతావు. మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండాలి అంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేము. కాబట్టి ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోవద్దు. నీ పనిని నువ్వు చక్కగా నిర్వర్తిస్తూ ఉండు. అనుమానంతో బ్రతికే వారికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. అలాంటి అనుమానాలు నువ్వు ఇలాంటి సందేహంతోనూ పెట్టుకోవద్దు. మన సహాయం ఎప్పుడూ ఒకరి కడుపు నింపేలాగా ఉండాలి, కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా ఉండకూడదు. కాబట్టి నువ్వు నీలా బతకడమే నేర్చుకోవాలి తల్లి. నిన్ను కోరి వచ్చిన మనిషిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. నిన్ను నిర్లక్ష్యం చేసిన మనిషిని ఎప్పుడూ కోరుకోవద్దు. జీవితం నేర్పిన పాఠాల కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. తెలియని వయసులో ఏదైనా తప్పు చేసి ఉన్నా మన్నించమని భగవంతుడి ముందు కూర్చొని నువ్వు అడిగితే తప్పకుండా ఆ భగవంతుడు ఆ సమస్యల నుండి బయటపడేస్తాడు. కాబట్టి తెలియనిది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసినది దాచుకుంటే అజ్ఞానం అవుతుంది. జీవితం అనేది ఒక విచిత్రం. ఎలా అంటే మనం ఎక్కడైతే ఆపేద్దాం ఉంటామో అక్కడే అసలు
అసలైన జీవితం మొదలవుతుంది. విధి అంత విచిత్రమో, మన చేతుల్లో ఏమీ ఉండదు. ఈరోజు నువ్వు డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నావు. ఆ డబ్బు ఉంటేనే నా జీవితం సుఖంగా సాగిపోతుంది. ఈరోజు నాకు వచ్చిన కష్టం కేవలం డబ్బు ఉంటే, ఆ డబ్బే గనక ఉంటే నా సమస్య తీరిపోతుంది బాబా అని నువ్వు అంటే ఖచ్చితంగా ఆ డబ్బు నీకు ఎంత అవసరమో నాకు అర్థమైతే తప్పకుండా నీకు ఆ సమస్య నుండి బయటపడేలా చేస్తాను. వెంటనే నీకు డబ్బు ఏర్పాటు చేస్తాను అని చెప్పి బాబాగారు ఈరోజు మనకు చాలా గొప్ప సందేశాన్ని అయితే అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.